హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యశోద టైలరింగ్ అండ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి. ఈ హ్యాండ్ కటింగ్ నేను నేర్చుకున్న తర్వాత నాకు సక్సెస్ అయితే చాలా బాగా వచ్చింది. హ్యాండ్ పై ముడతలు కానీ ఎటువంటి ఏ ప్రాబ్లం కూడా రాలేదు. నాకు బాగా సక్సెస్ వచ్చిన హ్యాండ్ కటింగ్ నేను మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ ఇవ్వండి. ఇక ఫస్ట్ వచ్చేసి మనం లైనింగ్ని తడిపి ఆరబెట్టుకొని ఐరన్ అయితే చేసుకోవాలి కదండి. చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా 4 ఫోల్డింగ్స్ పెట్టుకున్న తర్వాత ఆపోజిట్స్ ఉంటాయి కదా మనకి, కోరస్ వచ్చేసి మనకి ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఫోల్డింగ్ అనేది మన వైపు కుండలో పెట్టుకొని కింద చూడండి, ఎడ్జెస్ అయితే నీట్గా లేవు కదా. నీట్గా ఎడ్జెస్ లేనప్పుడు వీడియోలో చూపించిన విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకొని పూర్తిగా ఎడ్జెస్ అన్ని కూడా తీసేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి హ్యాండ్కి కిందనే ఖర్చు అయితే పెట్టుకుంటాం కదా, లైనింగ్తో కుట్టడానికైనా హెమ్మింగ్ చేయడానికైనా మనకి ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చు పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ అన్ని కంపల్సరీగా అయితే ఎక్స్ట్రాస్ అయితే తీసేయాలండి. మెయిన్ ఈ ఎక్స్ట్రాస్ వల్లే మనకి హ్యాండ్ పై ముడతలు అయితే కంపల్సరీగా వచ్చేస్తాయి. అందుకోసమని ఇక్కడ ముందు ఆ ఎక్స్ట్రాస్ అన్ని మనం నీట్గా తీసుకున్నామంటే హ్యాండ్ పై ఎటువంటి ప్రాబ్లం కూడా రాదు. ఇక్కడ మనం కింద ఖర్చుకి అయితే పెట్టుకున్నాం కదా, మనకి హ్యాండ్ పొడవు ఎంత అయితే కావాలో అంత ఈ కస్టమర్ వచ్చేసి 9.5 ఇంచెస్ అయితే పెట్టమన్నారు. సో 9.5 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకుని వీడియోలో చూపించిన విధంగా ఒక లైన్ అయితే వేస్తాను. మార్కింగ్ అనేది ఇక్కడ అదే మనం హ్యాండ్ వెడల్పు వచ్చేసి 4.5 ఇంచెస్ అయితే పెట్టాను. ఈవిడ హ్యాండ్ వచ్చేసి 9 ఇంచెస్ వచ్చింది, అందుకు 4.5 ఇంచెస్ పెట్టుకొని 2 ఇంచెస్ ఖర్చులు పెట్టుకున్నాను. ఇక్కడ మనకి 9.5 ఇంచెస్ పెట్టాను కదా, మనకి 9 తర్వాత హ్యాండ్ పొడవు అనేది వచ్చిందంటే మనం హ్యాండ్ డౌన్ అనేది 3.5 తీసుకోవాలి కదా. అందుకని 3.5కి మార్కింగ్ పెట్టుకుని, లేదు మనకి 8.5 8 అంటే 3.5 ఇంచులకి అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. సో ఇక్కడ 9.5 ఇంచెస్ కాబట్టి 3.5 ఇంచెస్కి మార్కింగ్ అనేది పెట్టుకొని ఒక లైన్ అయితే వేసాను. ఇక్కడ ఆర్మ్ లూజ్ వచ్చేసి 7.5 అనమాట. ఈ కస్టమర్కి బాడీ వచ్చేసి అదే ఆర్మ్ లూజ్ వచ్చేసి 7.5. సో మీరు ఏ సైజ్ అయితే చూసుకుంటారో ఆ సైజ్ అయితే పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపించాను కదా, 7.5కి ఆర్మ్ లూజ్ ఎక్కడి నుంచి మనం హ్యాండ్ పొడవు ఎక్కడైతే తీసామో అక్కడ నుంచి హ్యాండ్ డౌన్ వరకు కూడా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను కదా, అది ఖర్చులు. సో ఇప్పుడు మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టామో దాన్ని టేప్ చూడు వీడియోలో చూపించాను కదా, ఆ విధంగా పెట్టుకొని సెంటర్ ఫోల్డింగ్ పెట్టుకొని ఒక బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ బాక్స్ షేప్లోనే ఉంటుంది మనకి హ్యాండ్ కరువు తీయడం అనేది. వీడియోలో చూపిస్తాను చూడండి. అదే విధంగా మీరైతే హ్యాండ్ కటింగ్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా హ్యాండ్ కటింగ్ అనేది మీరు చేయగలుగుతారు. పైన వచ్చేసి మన హ్యాండ్ ఎక్కడైతే పొడవు తీసుకున్నామో అక్కడ 1 ఇంచెస్కి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ బాక్స్ షేప్ వచ్చింది కదా, అందులో ఎక్కడైతే కరువు ఉంటుందో ఆ కరువు తీసిన దగ్గర 1.5 ఇంచుకి మార్కింగ్. ఏ సైజుకైనా 1.5 ఇంచ్ మాత్రమే పెట్టుకోవాలి. అది ఏ సైజ్ అనేది మనకు ప్రాబ్లం కాదు, కంపల్సరీగా 1.5 ఇంచుకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. అక్కడ చూడండి, ఫ్రీ హ్యాండ్తో నేనైతే గీస్తున్నాను కదా, అలా లైన్ మనకి ఉంది కదని గీసేసుకుంటే మనకి పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ అయితే రాదు. సో బిగినర్స్ ఎక్కువ తప్పు ఇక్కడే చేస్తారు కనుక నేను ముందుగా ఒక లైన్ అయితే వేసి చూపించాను. ఇక్కడ కరువు స్కేల్ తీసుకొని పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా హ్యాండ్ కటింగ్ అనేది వస్తుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఈ కరువు తీయడం అనేది చాలా ఇబ్బంది పడతారు, నేను కూడా ఇబ్బంది పడ్డాను. సో ఆ ప్రాబ్లం లేకుండా మీకు కరువు స్కేల్తోనైతే చూపిస్తున్నాను నేను. కంపల్సరీగా స్కేల్ అయితే తీసుకోండి. స్కేల్ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అయితే చేయగలుగుతారు. చూడండి, మనకి జస్ట్ ఒక్క గీత తేడాతోనే మనకి కరువు అనేది మారిపోతూ ఉంటుంది. అందులోనే మనకి ఖర్చులు కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు లోతు తీసుకోవడం కోసం 30 ఇంచుకి మార్కింగ్ అయితే పెట్టాను. వీడియోలో ముందుకు మనం 1.5 ఇంచుకి పెట్టుకున్నాం కదా, అక్కడ 30 ఇంచుకి మార్కింగ్ అనేది పెట్టుకొని పైన మనం హ్యాండ్ పొడవు తీసాం కదా, అక్కడ వచ్చేసి ఇందాక మనం 1 ఇంచ్ పెట్టాం కదా, ఇప్పుడు వచ్చేసి 1.5 ఇంచుకి పెట్టుకోవాలి. ఇక్కడ కింద వచ్చేసి 1 ఇంచుకి ఈ 3 మార్కింగ్లు పెట్టుకోవడంతో మనకి లోతు అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఎలా కలుపుతానో ఈ 3 అట్లే కూడా అలా స్ట్రైట్గా లైన్ అయితే వేయకూడదు. కరువు స్కేల్ తీసుకొని 3 మార్కింగ్లు కలుపుకుంటూ కరువు అనేది నీట్గా తీసుకుంటే మనకి లోతు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ లోతు అనేది మనకి ఎక్కడైతే మనం ఫ్రంట్ డాట్ వేస్తాం కదా చెస్ట్ దగ్గర, అక్కడికి కరెక్ట్గా రావాలన్నమాట. అలా వస్తే మనకి లోతు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. హ్యాండ్ పై ముడతలు, సంఖ దగ్గర ముడతలు ఏవి రాకుండా మనకి హ్యాండ్ కటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే వీడియో మరొకసారి చూడండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు అర్థమైందా లేదా అనేది కూడా నాకైతే కామెంట్ చేయండి. ఈ మెథడ్లో అయితే పర్ఫెక్ట్గా ఇంకా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. హ్యాండ్పై ఏ ప్రాబ్లం ఉన్నా ఇలా ఈ విధంగా కటింగ్ అనేది చేశారంటే ఈ కొలతలు ఉపయోగించుకొని మీరు పర్ఫెక్ట్గా హ్యాండ్ కటింగ్ అనేది చేయగలుగుతారు. నేనైతే ఫుల్ గ్యారెంటీ ఇస్తున్నాను, ఎందుకంటే నేను సక్సెస్ వచ్చింది. నాకు సక్సెస్ వచ్చిన కటింగే నేను మీకు చెప్తున్నాను. కంపల్సరీగా సక్సెస్ అనేది మీ వెంట ఉంటుంది. ఈ విధంగా కటింగ్ అనేది చేశారంటే లోతు కూడా తీసుకుంటున్నాను. లోతు కటింగ్ చేసేటప్పుడు
నేను వీడియోలో చూపించాను కదా, మనం 4 ఫోల్డింగ్స్ పెట్టింది కదా, అందులో 2 ఫోల్డింగ్స్ తీసుకొని లోతు అనేది కటింగ్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ మీద కటింగ్ అనేది ఎప్పుడు చేసుకోకూడదు. వీడియోకి లైక్ ఇవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.